హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఇక్కత్ డ్రెస్ మెటీరియల్తో డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో కటింగ్ చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఇక్కడ వచ్చేసి డ్రెస్కి కింద పార్ట్ అనమాట. ఫస్ట్ ఇలా మనం ఓపెన్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు ఆది డ్రెస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం లెంత్ అవి ఒకసారి చూసుకోవాలి, ఎంత ఉందో లెంత్ అనేది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ గేరా చూస్తున్నాను. ఈ గేరా వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫుల్ లెంత్ చూడాలి. ఇలా ఫుల్ లెంత్ చూసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ చూద్దాం. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇటువైపు ఆర్మ్ హోల్ వరకు విధంగా చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. తర్వాత ఇక్కడ వెస్ట్ రౌండింగ్ దగ్గర ఈ వెస్ట్ రౌండింగ్ లూజ్ కూడా ఎంతో ఒకసారి మనం చెక్ చేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ క్లాత్ని నీట్గా ఫోల్డింగ్ వేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఈ కింద ఒక లైన్ డ్రా చేసుకుందాం. కిందంతా ఈక్వల్గా అంచులు సమానంగా ఉండడానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి పైన కూడా కొంచెం క్రాస్గా ఉంది, ఇక్కడ కూడా మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కింద ఎంత లూజ్ ఉందో చూసుకున్నాం కదా, చెస్ట్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. చెస్ట్ లూజ్ 20 ఉంది కదా, మిడిల్కి ఫోల్డ్ చేస్తే 10 అవుతుంది. దానికి 10కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని కింద గేరా అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 6.5 పెట్టుకుంటున్నాను. ఈ 6.5 దగ్గర నుంచి అలానే ఆర్మ్ హోల్ డౌన్ కూడా మనం 6.5 పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇటువైపు కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ చూద్దాం. చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 9.5 అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా కూడా మనం మెజర్మెంట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటూ టేప్ని మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వెస్ట్ లూజ్ కూడా ఒక 14 ఇంచ్కి మార్క్ చేసుకోండి. తర్వాత కట్స్ కోసం ఇక్కడ 21 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మీకు ఇంకా కట్స్ అనేవి కిందకి కావాలంటే 22 దగ్గర మార్కింగ్ వేసుకోవచ్చు. మనం పైనుంచి వెస్ట్ లూజ్ కూడా ఒక మార్క్, అలానే ఆర్మ్ హోల్ రౌండింగ్ దగ్గర ఒక మార్క్, కట్స్ దగ్గర ఒక మార్కు వేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇలా మనం చెస్ట్ లూజ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. అలానే వెస్ట్ లూజ్ కూడా ఎంతో చెక్ చేసుకుని చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడమే. మనం డ్రెస్ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఇక్కడ కూడా నేను 9.5కే మార్క్ చేసుకుంటున్నాను. లేదు అంటే అంతగా డౌట్ ఉంటే ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనం కట్స్ అయితే ఎక్కడ పెట్టామో అక్కడ ఎంత లూజ్ ఉందో మనం చెక్ చేసుకుని మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను 9.5 అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇలా కింద నుంచి ఒక లైన్ డ్రా చేసుకుని మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా, వాటిని కలుపుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండింగ్ కోసం ఒక 1.5కి మార్క్ చేసుకుని ఈ రౌండింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం మన ఇష్టం, ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ అలా
ఖర్చు కోసం మనం పెట్టుకుంటూ ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అదేవిధంగా నెక్ అనేది కట్ చేయకుండా మొత్తం కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా నెక్ డౌన్ ఎంత ఉందో కూడా ఈ విధంగా చెక్ చేసుకుని ఇక్కడ 2.5కి మార్క్ చేసుకుని అలానే నెక్ డౌన్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం బాక్స్ షేప్లో ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు మనం నెక్కి రౌండ్ కావాలితే రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా మోడల్ కావాలితే మోడల్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను నెక్ అనేది కట్ చేయకుండా ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకుంటాను. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడక్కడ చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి, ఇది కట్స్ కోసం, అలానే రౌండింగ్ కోసం, ఇది ఖర్చు కోసం. ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ నేను రౌండ్ నెక్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒకసారి మార్కింగ్ వేసుకుంటున్నాను. మళ్ళీ చూడండి, ఇలా ఒక బాక్స్ షేప్లో 2.5కి అలానే ఇక్కడ 6.5కి మార్క్ చేసుకుని ఇలా మనం నెక్ అనేది డ్రా చేసుకుని ఈ విధంగా నెక్ కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా నేను నెక్స్ అనేవి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి హార్మోల్ దగ్గర రౌండింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా హ్యాండ్స్ కోసం క్లాత్ని ఫోల్డింగ్ వేసుకుందాం. 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా కిందొచ్చి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇది ఫోల్డింగ్ కోసం ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత డ్రెస్ హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ అనేది మనం ఇలా వేసుకుని ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అలానే హ్యాండ్ పొడవు, అలానే ఇక్కడ మనం ఆర్మోల్ దగ్గర ఎంతవరకు ఉందో అదంతా చెక్ చేసుకుని ఇలా డ్రా చేసుకుని లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 1.5కి మార్క్ చేసుకొని ఈ 1.5 దగ్గర నుంచి మనం హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవడమే. ఈ విధంగా హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మిడిల్కి టక్స్ పెట్టుకొని హ్యాండ్ లోపలికి అంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా ఫ్రంట్ సైడ్కి లోపలికి కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ బాడీ పార్ట్ అంతా కటింగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.